For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిష్ల జయశంకర్ గారు. మరి గురుగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అమ్మా నమస్కారం అమ్మా, ఆయుష్మతి భవ. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. గురుగారు, ముఖ్యంగా ఈ హైదరాబాద్లో ఒక భూమి కానీ ఒక స్థలం కానీ కొనాలి అని చాలా మందికి ఉంటుంది. ఒక సెంటు భూమి అయినా ఉంటే బాగుండు, ఒక మంచి ఇల్లు ఉండాలి అని చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. కానీ రేట్లు కానీ ధరలు చూస్తే అది అమ్మో అని ఉంటాయి. మరి ఒక భూమి కానీ ఒక సెంటు కానీ కొనాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి గురువుగారు? తప్పకుండా అమ్మ, మనం చెప్పుకుందాము. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక స్థలం కావాలన్నా, ఓ చిన్న పొలం కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ముఖ్యంగా వాళ్ళకి ఆ జాతకంలో ఆ యోగ్యత ఉంటేనే అది లభిస్తుంది, లేకపోతే లభించదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర 100 ఎకరాలు ఉంటాయి, ఎన్నో నెంబర్ ఆఫ్ ఇళ్ళు ఉంటాయి. ఎందుకుంటాయంటే వాళ్ళకి జాతకంలో ఆ యోగం ఉంటుంది, అదృష్టం ఉంటుంది. ఆ ఐశ్వర్యాన్ని, ఆ భూ సంపదని పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల వాళ్ళకి లభిస్తుంది. అందరూ ఎందుకు కొనలేరంటే జాతకంలో యోగ్యత ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా స్వల్పంగా ఏవో ఒకటి అడ్డుపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎవరు ఆస్తుల్ని కూడబెట్టినా సరే భూసంపద ఉన్న వాళ్ళే, అంటే భూముల మీద పెట్టుబడి పెట్టి భూములు కొన్న వాళ్ళే రిచ్ అవుతారు తప్ప వేరే దాంట్లో స్టేట్ బ్యాంకులో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో నెలకు 1000 రూపాయలు జమ చేసి రిచ్ అవ్వలేరు. అంటే పొదుపు చేసేవారు రిచ్ అవ్వలేరు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని భూమి మీద పెట్టి ఎప్పుడో కొన్ని ధర తక్కువ ఉన్నప్పుడు కొనేసి తర్వాత వాటి రేట్లు పెరిగి తద్వారా అట్లా ఎవరైనా ధనవంతులు అవుతారు. భూసంపద ఉంటేనే ధనవంతులు అవుతారు. సో దానికి ప్రధానంగా జాతకంలో యోగ్యత ఉండాలి, ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా కూడా మనం కొనలేకపోతున్నామంటే కారణం ఏంటి, ఏ గ్రహాలు అడ్డుపడుతున్నాయి, మా జాతకం ఎలా ఉందో చూసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు డబ్బులున్నా కూడా కొనలేని పరిస్థితి, అంటే సామాన్యుడికి అందుబాటు ధరల్లో అయితే లేవు హైదరాబాద్లో. ఇక హైదరాబాదే కాదు, మిగతా చోట్ల కూడా ఎక్కడైనా సరే రేట్లు బాగా, భూములకి బాగా రేట్లు, భూములకి భూమి వచ్చింది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి తెలుసు, ఎప్పటికైనా ఒకటే ఫార్ములా ఏంటంటే ప్రపంచంలో ఉన్న జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు. 1000 ఏళ్ల క్రితం ఎంత ఉందో, 500 ఏళ్ల క్రితం ఎంత ఉందో, 300 ఏళ్ల క్రితం ఎంత ఉందో, 100 ఏళ్ల క్రితం ఎంత ఉందో ఇవాళ అంతే ఉంది. భూమి పెరగదు ఎప్పుడు కూడా, మనుషులు పెరుగుతుంటారు. సో ఎవరికైనా సరే నివాస యోగ్యానికి కావాల్సిన ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతివాడికి ఉంటుంది. అందుకు తీరాలంటే వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహాలు అనుకూలించాలి, ఆ యోగం వాళ్ళకు ఉండాలి. ఇవాళ రేపు ఎట్లా అయిపోతుందంటే పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కనుక, ఒకవేళ జాతకంలో యోగాలు ఉన్నా కూడా పేరులో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల వాళ్ళు దాన్ని సాధించలేకపోవటం. ఒకవేళ ఏమైనా స్థలాలు ఉన్నా కూడా అవేవో వివాదాల్లో పడ్డం, భూమి అభివృద్ధి చెందకుండా, ఇప్పుడు ఒక దాంట్లోనే ఇరుక్కుపోయి ఉంటే ఇంకోటి మళ్ళీ కొనలేడు. జనరల్గా ఏం జరుగుతుందంటే ఒకటి కొంటారు, మళ్ళీ డబ్బులు ఉంటే మళ్ళీ భూమి మీద పెడతారు. అక్కడ 2 ఎకరాలు కొన్నా, ఇక్కడ 3 ఎకరాలు కొన్నా, ఇక్కడ 500 గజాలు కొన్నాను, అక్కడ 1000 గజాలు కొన్నాను. ఇలా దాని మీదే కాన్సన్ట్రేషన్తో పెంచుకుంటూ వెళ్ళేవాళ్ళు రియల్ ఎస్టేట్లో బాగా సక్సెస్ అవుతారు. అందుకు జాతకంలో యోగ్యత ఉండాలి. భూ సంపదని పొందే యోగ్యత ఆ మానవుడికి, ఆ కుటుంబానికి ఉండాలి. ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ రకరకాల వ్యాపారాల్లో పెడతారు, లేకపోతే షేర్ల రూపంలో పెడతారు, లేకపోతే కొంతమంది బంగారం కొని దాచుకుంటుంటారు, కొంతమంది కార్లు కొనుక్కుంటూ ఉంటారు, కొంతమంది అపార్ట్మెంట్లు కొనుక్కుంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ భూమి మీద పెట్టే పెట్టుబడి ఎప్పుడు కూడా మనిషిని మోసం జరగదు. అంటే నువ్వు పెట్టిన పెట్టుబడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢోకా ఉండదు. కాకపోతే అది ఏదన్నా అన్యాక్రాంతమై ఎవరన్నా బలవంతులు మీ దగ్గర ఆక్రమించుకుంటే తప్ప, మామూలుగా అయితే భూ సంపద అనేది మంచి సంపద. అది వృద్ధి పొందాలంటే జాతకరీత్యా యోగం ఉండాలి. కానీ కళ అనేది ప్రతివాడికి ఉంటుంది. నాకు కనీసం ఒక 100 గజాలన్న స్థలంలో ఇల్లు ఉండాలి, ఒక చిన్న అపార్ట్మెంట్ అన్న ఉండాలి, లేకపోతే కనీసం 1 ఎకరం పొలం ఉండాలి, నాకు కూరగాయలు నేను సొంతంగా పండించుకోవడం అంటే ఇష్టం, నాకు పూలు పళ్ళు పండించుకోవడం అంటే ఇష్టం, ఒక చిన్న స్థలంలో 4 పూల మొక్కలు, 4 పళ్ళ మొక్కలు, కూరగాయల మొక్కలు వేసుకొని ఒక చిన్నిళ్ళు కట్టుకోవాలనే కోరిక, ఇలా చాలామంది దగ్గర మనం వింటూ ఉంటాం. సో ఇవి దాని మీద దృష్టి ఉన్న వాళ్ళు
ఆ యోగ్యత ఉన్న వాళ్ళు సాధిస్తున్నారు తప్ప అందరూ సాధించలేకపోతున్నారు. ఆ యోగ్యత ఉన్న వాళ్ళు 100 ఎకరాల్లో పెంచుకుంటూనే పోతూ ఉన్నారు. అవి పెరుగుతూనే ఉంటాయి. ప్రముఖ సినిమా నటుడు శోభన్ బాబు గారు తనకు వచ్చిన ప్రతి రూపాయిని భూమి మీదే పెట్టాడు. చెన్నైలో సగం చెన్నై ఆయనదే. ఆయన ఎంత వస్తే అంత ఆ డబ్బుతో భూమి కొనేశాడు. ఓ 50,000 వచ్చింది ఇవాళ, ఆ 50,000తో భూమి కొనేది. అంటే ఆ రోజుల్లో 50,000 అంటే చాలా ఎక్కువ కదా. ఇవాళ ఒక నెలకు కూడా మెయింటెనెన్స్ కూడా సరిపోదు. ఆ రోజుల్లో 50,000 అంటే ఎక్కువ. అట్లా వచ్చిన డబ్బు వచ్చినట్టు భూమి మీద పెట్టడం వల్ల ఆయనకి భూ సంపద ఎక్కువ ఉంది. అదే ఫార్ములా ఆయన అందరికీ చెప్తుండేవాడు. సో ఆయన్ని చూసి మిగతా సినిమా నటులు కూడా చాలా మంది భూమి మీదే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. శోభన్ బాబు గారు చెప్పిన మాట విని మురళీమోహన్ గారు కానీ, లేకపోతే చంద్రమోహన్ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ. సో భూ సంపద అనేది ప్రతి వాళ్ళకి అవసరమే. ఎంత చెట్టుకు అంత గాలి అని, అసలు ఏమీ లేని వాళ్ళకి మాకు 50 గజాలు ఉంటే చాలు, చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. లేదా కొంతమందికి మాకు ఒక 200 గజాలన్నా ఉంటే బాగుండని మధ్యతరగతి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. 1 ఎకరమన్నా ఉండాలని చాలామంది భావిస్తుంటారు. సరే, ఇల్లు స్థలం తీసుకొని మళ్ళీ మనం ఇల్లు కట్టి ఇదంతా మనం పడలేము, మనం ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే బాగుంటుందని కొంతమంది అనుకుంటారు. ఇలా రకరకాలుగా ఏదేమైనప్పటికీ కూడా జాతకరీత్యా మనకు ఆ యోగం ఉంటేనే అది సంప్రాప్తిస్తుంది. లేకపోతే కొన్నా కూడా నిలబడదు ఒకటి, లేదా మళ్ళీ అమ్మేసుకుంటాడు. దాంట్లో వచ్చే ఫలాలని అనుభవించకుండానే 4 లక్షలు కొన్న 5 లక్షలకి అమ్మేసుకున్నాడు అనుకోండి, ఏముంది, ఏం మిగులుతుంది? 4 లక్షలు పెట్టి కొన్న స్థలం 4 కోట్లు అయింది అంటే తర్వాత బాధపడతాడు. సో ఇలాంటివన్నీ కూడా ఒకసారి జాతకం చూపించుకుంటే మనకు ఆ యోగ్యత ఉందా లేదా, ఒకవేళ యోగ్యత ఉంది అడ్డుపడుతుంది అంటే ఎందువల్ల పడుతుంది, దానికి మనం పరిహారాలు చేసుకోవచ్చు. ఇవన్నీ మాకు జాతకాలు ఇవన్నీ తెలియదు అన్న వాళ్ళు మటుకు చక్కటి మంత్రాన్ని శ్రీ విష్ణవే నమః వషట్కారాయ నమః వసుప్రదాయ నమః, మళ్ళీ శ్రీ విష్ణవే నమః వషట్కారాయ నమః వసుప్రదాయ నమః. శ్రీ విష్ణవే నమః అని ఫస్ట్ స్టార్టింగ్లో ఎండింగ్లో ఉండాలి. శ్రీ విష్ణవే నమః వషట్కారాయ నమః వసుప్రదాయ నమః, శ్రీ విష్ణవే నమః వషట్కారాయ నమః వసుప్రదాయ నమః. ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా, నిరంతరం స్మరించుకోవడం ద్వారా, శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ఈ మంత్రంతో ప్రదక్షిణాలు పూజ చేసుకోవడం ద్వారా, ధ్యానం చేసుకోవడం ద్వారా, ఎవరికైతే ఇల్లు కట్టుకోవాలని కోరుకుందో, ఎవరికైతే చిన్న స్థలం అన్న కావాలని కోరుకుందో, మీ జాతకంలో ఉన్న అనుగ్రహాన్ని అనుసరించి భగవంతుడు అనుకూలించి, గ్రహాలు అనుకూలిస్తే మీరు ఎంత పెద్ద స్థలమైనా కొనగలుగుతారు, ఎన్ని కోట్లున్నా కొనగలుగుతారు. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో ఎకరం 100 కోట్లు అంటే కొనేవాళ్ళు లేరా? కొనేవాళ్ళు కొనుక్కుంటారు కదా. సో అంత మనకు ఆ యోగ్యత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బు కూడా వస్తుంది. శ్రీ విష్ణవే నమః వషట్కారాయ నమః వసుప్రదాయ నమః, శ్రీ విష్ణవే నమః. ఈ మంత్రాన్ని స్మరించుకోవడం ద్వారా తప్పకుండా ఇళ్ళు, భూములు, అంతేకాకుండా వసుప్రదాయ నమః అంటే వసు అంటే బంగారం, అంటే సంపద, ఐశ్వర్యం. ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ప్రతి శనివారం ఈ మంత్రాన్ని జపిస్తూ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని ఆయనకి ప్రదక్షిణాలు చేయడం ద్వారా తప్పకుండా భూ సంపదని, ఇళ్ళుని, పొలాల్ని, ఐశ్వర్యాన్ని పొందగలుగుతారని నిస్సందేహంగా మనం చెప్పచ్చు. ఇప్పుడు వరకు గురువుగారు చెప్పిన శ్లోకం ప్రతి ఒక్కరూ పాటించి మీరు కూడా భూములు కానీ ఎకరాలు కానీ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.